గద్దర్ అవార్డ్స్ ఇవ్వబోతున్నారు. నంది అవార్డ్స్‌కి బదులుగా. అయితే ఇవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఇవి నంది అవార్డ్స్ ఇచ్చేవారు. మరి ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ ప్రకటించబోతున్నారు. మరి ఈ గద్దర్ అవార్డ్స్‌కి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి చిట్టిబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ మనం దీనిపైన చాలా సార్లు మాట్లాడుకున్నాం. గద్దర్ అవార్డ్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు. అండ్ ఆయన కృషి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏముండే అని చెప్పి కూడా మాట్లాడుకున్నాం. కానీ చాలామంది ఏమన్నారంటే 'భూమి' అనే సినిమాతో చాలా అందరికి తెలిసిన విషయమే అని చెప్పేసి కూడా మాట్లాడారు. అయితే ఇప్పుడు మీరేమంటారు? ఈ 10 లక్షలు అనేది అంటున్నారు. ఇప్పుడు కాదమ్మా, దేనికైనా ఒక ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి ఒక ఔచిత్యం ఉండాలి. దానికి ఒక విధానం ఉండాలి. నాకేదో బుర్రలో తోచింది, నాకేదో తొలిచిద్ది కనుక నేను చేస్తానన్నది వికృతం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయనకేదో గదర్ మీద ప్రేమ ఉంది, తప్పులేదు. అందుకని అది మొత్తం అందరి మీద రుద్దుతానంటే ఎట్లా నువ్వు? గద్దర్ గారు ఆయన ఉంటే కూడా వాళ్ళు రాసిస్తారు. ఎందుకంటే గద్దర్ గారితో మా ఫ్యామిలీకి చాలా బంధం ఉంది. మా నాన్నగారు రాసిన పుస్తకాలకు ఆయన ముందు మాట రాశారు. నా పుస్తకాన్ని ఒక పుస్తకాన్ని కూడా ముందు మాట రాశారు ఆయన. సో ఆయన అంటే మా ఇంటికి వస్తూ ఉండేవారు. మా నాన్నగారు చాలా గౌరవం ఉంది. సో ఆయన అంటే నాకు గౌరవమే. కానీ నంది అవార్డు అనేది అందరికీ సంబంధించిన అవార్డు. నంది అవార్డు అనేది దీంట్లో ఆయన ఫిలాసఫీ నమ్మేవాళ్ళు ఉన్నారు. నక్సలైట్ దీన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. సో అన్ని ఫిలాసఫీల వాళ్ళు ఉన్న ఇండస్ట్రీ ఇది, అన్ని మతాల వాళ్ళు ఉన్న ఇండస్ట్రీ ఇది, అన్ని కులాల వాళ్ళు ఉన్న ఇండస్ట్రీ ఇది, అన్ని రంగాల వాళ్ళు ఉన్న ఇండస్ట్రీ ఇది. ఈ ఇండస్ట్రీకి కామన్గా పెట్టాలి. అందుకనే పెద్దలు ఆ రోజు ఆలోచించి కొంచెం ఈ విజ్ఞత లేని అర్ధజ్ఞానం అజ్ఞానంతో సీఎం అయ్యాడు కనుక అన్నమాట. ఆ రోజు పెద్దలు ఎందుకు నంది అవార్డు అని ఇంకో తమిళనాడులో కానీ ఏ రాష్ట్రంలో అయినా కామన్ పేరు మీద అవార్డులు ఎందుకు పెట్టారు? వ్యక్తిగత పేర్లు పెట్టకుండా ఎందుకు పెట్టారంటే వాళ్ళకి ఒక విజ్ఞానం ఉంది. ఇది కామన్ పేరు మీద పెట్టాలి తప్పితే ఒక వ్యక్తి పేరు మీద ఇవ్వకూడదు. వ్యక్తి పేరు మీద అన్ని అవార్డులు, వ్యక్తి పేరు మీద ఇవ్వాలంటే ఒక ప్రత్యేక అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఆయన వ్యక్తి గౌరవమైన వ్యక్తి, ఆయన మీద ఒక అవార్డు ఇవ్వాలి, ఆయన పేరు మీద అవార్డు. అంతేకాని నేషనల్ అవార్డ్స్ అన్నీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ అంటే కాదు కదా. వాళ్ళకి బుద్ధి లేదు ఆ పేరు చెప్పడానికి. ఆయన పెద్ద మనిషి, ఆయన గొప్ప మనిషి, ఆయన మీద ఒక అవార్డు. అలాగే ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు మీద ఒక అవార్డు ఇస్తున్నారు. ఇది జీవిత సాఫల్యం అవార్డు. అక్కినేని నాగేశ్వరరావు గారు జీవితాన్ని ఒక అవార్డు, ప్రత్యేక అవార్డు. అంతేగాని అన్ని అక్కినేని అవార్డులు ఇవ్వట్లేదు కదా. సో అట్లాగ ఒక ఔచిత్యం కావాలి, ఒక విజ్ఞత కావాలి, ఒక ఆలోచన ధోరణి కావాలి. ఈ ప్రభుత్వానికి, రేవంత్ ప్రభుత్వానికి ఏ రకమైన ఆలోచన నోటికి తెలిస్తే వాళ్ళకి తోచిన వెర్రీనే వేదాలాగా తీసుకుని చేయటం తప్పితే ఆయన పేరు మీద ఇవ్వండి. బ్రహ్మాండంగా ఒక మంచి అవార్డు ఎవ్రీ ఇయర్, ఒక గొప్ప అవార్డు, దాదాసాహెబ్ అవార్డు అంత లెవెల్ అవార్డు బ్రహ్మాండంగా ఎవ్రీ ఇయర్ స్పెషల్ అవార్డు అని గద్దర్ పేరు మీద నువ్వు ఇస్తే ఆయనే ఒప్పుకోడు. మనం బతుకుంటే నాకు తెలుసు ఆయన గురించి. ఆయన నంది అవార్డు ఇస్తే తిరస్కరించాడు. ఆయన ఎందుకు తిరస్కరించాడు? ఈ రాజ్యాంగాన్ని నమ్మను నేను, ఈ రాజ్యాంగం, భారత రాజ్యాంగాన్ని నేను నమ్మను, నాకు ఇది రాజ్యాంగం కాదు, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం లేదు, ఇది ప్రజాస్వామ్యం కాదు, డొల్లా, ఈ రాజ్యాంగాన్ని నేను నమ్మను కనుక ఈ రాజ్యాంగం ద్వారా ఇచ్చిన ఈ అవార్డు నాకు వద్దు అని తిరస్కరించాడు. ఆయన అంత స్ట్రాంగ్గా ఉన్నాడు. చివరిదాకా ఆయన ఏ వేదిక ఎక్కినా, ఎక్కడ ఎక్కినా, ఆయన తన వేదిక ఇంకో వేదిక ఎక్కడెక్కినా కూడా ఈ మాటను వదిలిపెట్టాల. బుల్లెట్ తోటి స్వరాజ్యం కానీ బ్యాలెట్ తోటి కాదు. ఈ బ్యాలెట్ రాజ్యాంగాన్ని ఆయన వ్యతిరేకించాడు. అది ఆయన విధానం, దాన్ని తప్పట్టగల ఆయన విధానం. అలాగే బతికాడు ఆయన, మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా అలాగే బతికాడు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇది అనుకుని ఉండొచ్చు కదా, ఆయన నంది అవార్డుని తిరస్కరించారు కాబట్టి ఆయన పేరు మీదనే ఇది అవార్డు పెడితే బాగుంటుందేమో. పేరు మీద ఎట్లా ఇస్తామో బుద్ధి ఉండాలి కదమ్మా. ఇప్పుడు నేనున్నాను, నేను ఆయన మీద చాలా గౌరవం, ఆయన మీద ప్రత్యేక అవార్డు అయితే ఆయన పేరు మీద ఒక అవార్డు ఇస్తే నేను ఆ మావోయిజానికి వ్యతిరేకము, నేను ఆ నక్సలిజానికి వ్యతిరేకము, నేను ఎందుకు ఆయన పేరు మీద అవార్డు తీసుకుంటాను? నన్ను ఎందుకు నువ్వు బలవంతం చేస్తావు? నీకు అధికారం ఉంది కనుక నీ ఇష్టం వచ్చాడు అనౌన్స్ చేస్తావా? ఎందుకు పెద్దలు ఎందుకు కామన్ పేర్లు పెట్టారు? అమంత విజ్ఞానం ఉండాలి కదా. నీకు ఓకే, కేసీఆర్ గారు సింహ అవార్డు అన్నారు, అది నీకు నచ్చలేదు. అది గత ప్రభుత్వం ఏం చేసినా మార్చాలంటే పిల్లతనపు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలాగా చేస్తున్నావు, ఓకే మార్చుకో, దానికైనా మార్చు, బ్రహ్మాండంగా మార్చు. మన తెలంగాణ కవి దాశరథి రాశారు, కోటి రతనాల వీణ తెలంగాణ అన్నాడు. కోటి రతనాల వీణ అన్నాడు తెలంగాణ. వీణ అవార్డుని పెట్టు,
వీణా అవార్డు అని పెట్టు, కామన్ అదందరికీ. ఆయన గౌరవించినటువంటి దాశరథి గారిని, మహాకవి, తెలంగాణ నుంచి వెలిగిన ఒక మహాకవి ఆయన కదా. ఆయన పేరు మీద ఆయన రాశాడు తెలంగాణ గురించి. కోటి రతనాల వీణ అన్నాడు. ఎంత గొప్ప వాక్యం ఆడాడు. కోటి రత్నాల వీణ తెలంగాణ అన్నాడు. ఆ వీణ అవార్డుని పెట్టు, ఆయన గౌరవించినట్టు ఉంటుంది. ప్లస్ తెలంగాణ వచ్చినప్పుడు ఈయన పోరాడాడంటే, తెలంగాణ వచ్చినప్పుడు పోరాడు. సినిమా ఫీల్డ్ ఇక్కడ రావడానికి, తెలంగాణలో స్థిరపడటానికి గద్దర్కి ఏ సంబంధం? గద్దర్కి తెలంగాణకి సినిమా ఫీల్డ్ తెలంగాణ స్థిరపడ్డ. తెలంగాణలో సినిమా ఫీల్డ్కి సంబంధించిన అవార్డు ఇది. తెలంగాణలో ఇవాళ సినిమా ఫీల్డ్ సెటిల్ అయిందంటే దానికి కారకులు ఎవరు? వాళ్ళు చెన్నారెడ్డి కన్నా ముందు చూస్తే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, వాళ్ళిద్దరూ ముందు అడుగుపెట్టి ఇక్కడే సినిమాలు తీస్తామనే, ఆయన సొంత సినిమాలు, నాగేశ్వరరావు నా స్టార్ ఇక్కడే తీయాలంటావు. వాళ్ళిద్దరూ అడుగుపట్టవు. తర్వాత కేబీ తిలక్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కష్టపడటం సినిమా ఫీల్డ్ ఇక్కడికి రావాలని. ఆ తర్వాత చెన్నారెడ్డి అండగా నిలబడి ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చేదాకా ఆయన అన్ని రకాల సహకారాలు అందించి ఇండస్ట్రీ ఇక్కడ. సో ఇండస్ట్రీకి ఇక్కడికి, తెలంగాణకి ఇండస్ట్రీ రావడానికి సహకరించిన చెన్నారెడ్డి గారి పేరు మీద ఇవ్వాలనుకుంటే ఇవ్వవు. ఎందుకంటే మళ్ళీ అక్కడ నీకు రాజకీయాలు. నువ్వు చెన్నారెడ్డి శిష్యుడు కాదు కనుక చెన్నారెడ్డిని పేరు మీద ఇస్తే నీకు నచ్చదు. సో నేను వలచింది రంభ, నాకు నచ్చింది వేదం అంటే ఎట్లా నువ్వు? ఆయన ఎవడూ తక్కువ చెప్పరు. గద్దర్ గారిని అందరూ గౌరవిస్తారు. ఆయన పేరు మీద అదే ఔచిత్యం అన్నది, అదే బ్రెయిన్ అనేది. అందుకని ఈయన ఇలా అంటాడు. ఆ గాలిబాటంగా వచ్చి ముఖ్యమంత్రి అయిన వాళ్ళకి ఇలాగే ఉంటుందమ్మా. వాళ్ళకు ఒక విధానము, ఒక పద్ధతి ఏముండదు. ఏమి తోస్తే అది మనకి ఏ వెర్రి తోస్తే ఆ వెర్రిని వేదంగా తీసుకొచ్చే బాపతు. అదే తప్పితే ఏమాత్రం ఇంగితం లేదు, ఏమాత్రం విజ్ఞానం లేదు. అర్ధజ్ఞానంతో అజ్ఞానంతో అనౌన్స్ చేస్తారు. ఇది చాలా రేపు అవార్డులు అనౌన్స్ చేస్తే కూడా చాలామంది రిజెక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు 10 లక్షలు ఖర్చుతో చేస్తున్నారు అంటున్నారు. కానీ ఈ జనరేషన్లో 10 లక్షలతో ఎక్కడవుతుంది సార్? కోట్లలో ఖర్చు అవుతుంది. 10 లక్షలు ఖర్చు ఫంక్షన్లు కానీ ఈ ప్రోగ్రామ్ వాటి కోసం ఖర్చుకి. ఇంక రేపు ఫస్ట్ స్టార్టింగ్ 10 లక్షలు రిలీజ్ చేశారు. ఆయనకేం ఎందుకు రిలీజ్ చేశారు ఇప్పుడు? అది అనౌన్స్ చేయగల. కానీ ఎందుకు చేశాడు? డైవర్షన్ పాలిటిక్స్. ఇవాళ ప్రజలు ఉమ్మూస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద. చీతూ అని ఊస్తున్నారు. అసలు ఇతను సీఎం సీట్కి అనర్హుడు. భాష తీరు, మాట తీరు ఏమి అన్నీ లేదు. కేవలం అధిష్టానానికి మూటలు చేర్చడానికి తప్పితే ఎందుకు పనికిరాడుతాను అని ప్రజలు ఊస్తున్నారు, అసహించుకుంటున్నారు, కొడుతున్నారు. సో దాని నుంచి ప్రజల ఆగ్రహం నుంచి డైవర్ట్ చేయడానికి అప్పుడప్పుడు ఇలా ఇదొకటి. ఇప్పుడు చూడండి ఈ చర్చ, ఆయనకి ఈ దరిద్రం తప్పితే ఏమీ అతనికి ఏమాత్రం ఈ నిర్ణయంలో ఔచిత్యం. దీంట్లో మళ్ళీ కులాలు, ఇప్పుడు మళ్ళీ మాదిగా తీసుకురావడం, కుల వర్గీకరణ తీసుకురావటం, ఇవన్నీ ఒక డ్రామాతో నిజంగా ప్రజలకు నిజమైన ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం కాదు. ఇప్పుడు ఆయన పేరు మీద అల్లర్లు జరగాలి. అది పెట్టుకుని ఈయన దాని మీద చుట్టాంటించుకుంటారు. ఇలాంటి కాంగ్రెస్ ఆలోచనలే అంతే. ఎక్కడో అల్లరి వీడికి పెట్టడం, గొడవలు చేయటం, ఆ గొడవల్లో చుట్ట కాల్చుకుంటారు. వీళ్ళు దగ్గర పెడతాడు. ఈ దౌర్భాగ్యపు లక్షణం కాంగ్రెస్ DNA. ఆ దౌర్భాగ్యంలో భాగమే ఇది.